భవన నిర్మాణాలకు జాప్యం లేకుండా అనుమతులు, నేరుగా అనుమతులు పొందే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు. దరఖాస్తు పోర్టల్లో అప్లోడ్ చేసిన గంటల వ్యవధిలోనే అనుమతులు. మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు. చిలకలూరిపేట భవన నిర్మాణాలకు అనుమతుల్లో జాప్యాన్ని నిరోధిస్తూ నేరుగా భవన నిర్మాణ యజమాని స్వీయ ధృవీకరణతో అనుమతులు పొందే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం వలన 18 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో గ్రౌండ్తో పాటు మరో 4 అంతస్తులు G+4 భవన నిర్మాణాలకు వాటి యజమానులు స్వీయ ధృవీకరణతో మున్సిపాలిటీ నుంచి ఆన్లైన్ అనుమతులు పొందవచ్చని తెలిపారు. ఇందుకోసం సమీపంలోని లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ ద్వారా దరఖాస్తులు, అనుబంధ పత్రాలతో పాటు వాటిని ధృవీకరణిస్తుండగా అంగీకార పత్రాన్ని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అయితే ప్లాన్లో పేర్కొన్న విధంగానే ఇంటి నిర్మాణం కొనసాగాలని, లేని పక్షంలో చర్యలు తీసుకోబడతాయని, దరఖాస్తుతో పాటు అనుబంధ పత్రాలను పోర్టల్ ద్వారా పరిశీలించి అనుమతులు ఇచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు. భవన నిర్మాణాలకు అనుమతులు జాప్యం లేకుండా లభిస్తాయని, అనుమతులు లభించిన వెంటనే యజమానులు భవన నిర్మాణ పనులు ప్రారంభించవచ్చన్నారు. నిర్మాణం పూర్తయ్యాక మళ్లీ ఆన్లైన్ పోర్టల్లోనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన నూతన విధానం ద్వారా భవన నిర్మాణ అనుమతుల కోసం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ ఇక బిల్డర్లు తిరగాల్సిన పని లేదన్నారు. పట్టణ పరిధిలో నూతనంగా వెంచర్లు వేసే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు సడలించిందని కమిషనర్ వెల్లడించారు. గతంలో వెంచర్లు వేయడానికి 40 అడుగుల రోడ్డుకు స్థలం వదిలిపెట్టాలన్న నిబంధన ఉండేదని, ప్రస్తుతం ప్రభుత్వం దీన్ని సడలించి 30 అడుగుల రోడ్డు ఉండేలా మార్పు చేశారని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనుమతులు లేకుండా వెంచర్లు వేయరాదని, అలా వేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరూ కానీ తప్పకుండా లేఅవుట్లన్నీ కూడా అప్రూవల్ తీసుకొని లేఅవుట్గా ఉంటుంది, ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. అప్రూవల్ తీసుకొని ఫీజులు కట్టి లేఅవుట్లు వేయాలి. అనాథరైజ్డ్ లేఅవుట్లు వేయకూడదు. అలాంటి లేఅవుట్లు వేస్తే దాంట్లో ఫ్లాట్లు ఎవరైనా కొన్నారంటే నష్టపోతారు. ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే అప్రూవ్డ్ లేఅవుట్లు ఉంటుందో వాటిలోనే ఫ్లాట్లు కొనుక్కోవాలి. అన్అప్రూవ్డ్ లేఅవుట్లో ఫ్లాట్లు కొంటే నష్టపోతారు. వాటికి పర్మిషన్ రాదు, బ్యాంకులో లోన్లు రాదు, చాలా ఇబ్బందులు పడతారు. ఇదంతా కూడా తెలుసుకొని ప్రజలందరూ కూడా అప్రూవ్డ్ లేఅవుట్లోనే ఫ్లాట్లు కొనుక్కోవాలి. అదేవిధంగా బిల్డింగ్ పర్మిషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో బిల్డింగ్ లైసెన్స్డ్ పర్సన్స్తో అప్లై చేసుకొని అందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను.